అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంబేద్కర్పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యల మీద ఆందోళన చేస్తున్న వామపక్ష నాయకులకి పోలీసులకి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక్కడ మనతో పాటు సిపిఐ నాయకుడు జగ్గునాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ పోలీసులకి మీకు మధ్య? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానకర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈరోజు నిరసన దినం పాటిస్తున్నాయి. దానిలో భాగంగానే అంబేద్కర్ విగ్రహం వద్ద విశాఖ జిల్లా వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం చేపడుతున్నాయి. ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేశ ప్రధాని, అదేవిధంగా హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులు ప్రమాణం చేసి ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు. ఆ రాజ్యాంగ నిర్మాత మీద ఈరోజు అవమానకర వ్యాఖ్యలు చేయడం అని చెప్పారంటే ఈ రాజ్యాంగాన్ని అవమానించినట్టే, అంబేద్కర్ అవమానించినట్టే. కాబట్టి వ్యామాత్రం మీకు రాజ్యాంగం మీద, అంబేద్కర్ మీద గౌరవం ఉండేలాగుంటే తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలి, దేశంలో క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అమిత్ షా అంబేద్కర్ అవమానించడం అని చెప్పారంటే ఈరోజు దళిత బడుగు బలహీన వర్గాలు పూర్తిగా అవమానించినట్లు లెక్కది. ఎందుకంటే హరితోద్ధరణ కోసం అమిత్ షా, దేశం కోసం అంబేద్కర్ విశేష సేవలు అందించారు. ఆయన సాధించినటువంటి రిజర్వేషన్లు ఈరోజు మంటగలుపుతూ ఉన్నారు. మీరు కుల వ్యవస్థను పెంచిపోసడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశం ఐక్యం కోరుకుంటూ ఉంది. మతం వారీగా, కులం వారీగా చీలికలు కోరుకోవడం లేదు. దేశం ఐక్యత కోరుకుంటూ ఉంది. ఆ చీలికలు తీసుకొచ్చి, ఘర్షణ తీసుకొచ్చి మానవ సృష్టిస్తుంది ఈరోజు బీజేపీ సంఘపరమైన శక్తులు. అటువంటి వ్యక్తులు ఈరోజు మీరు అంబేద్కర్ అగౌరవపరచడం అని చెప్పారంటే దేశాన్ని అగౌరవపరచడం అవుతుంది. కాబట్టి తక్షణమే అమిత్ షా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి మౌనం వీడాలి, మీరు మౌనం వీడి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. అప్పుడే మీరు రాజ్యాంగాన్ని, అంబేద్కర్ని గౌరవించాలవుతారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తే, అమిత్ షా నిశ్చితమైన తగలబడే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం దానికి కూడా నిరసన కార్యక్రమం ఇవ్వడం లేదు. అంటే అంబేద్కర్ని ధ్వంసం చేస్తారు మీరు, అంబేద్కర్ ఆశయాలు ధ్వంసం చేస్తారు మీరు, అంబేద్కర్ నమ్మిన సిద్ధాంతాలు ధ్వంసం చేస్తారు, రాజ్యాంగం ధ్వంసం చేస్తారు. ఆ ధ్వంసం చేస్తున్నటువంటి అమిత్ షా మీద మాత్రం మీరు చర్యలు ఉండటం లేదు. ఇదేనా మీరు దేశ ప్రజలు సందేశం చెప్పదలుచుకున్నాం. ఎప్పటికైనా బీజేపీ పోలీసులు ఎందుకు నిలవరించారు? పోలీసులు పోలీసులకి ప్రభు వ్యక్తి, కేంద్రంలోనూ రాష్ట్రంలో మంత్రులతోనూ ప్రతిపక్షులతోనూ వాళ్ళకి ఐక్యత ఉండాలి. వాళ్ళు మేము మెప్పుకోవాలి. ఆ మెప్పుకోవడం కోసం ఈరోజు కనీస నిరసన కార్యక్రమం కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ తోపులాట ఎందుకు జరిగింది అసలు? అమిత్ షా మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నిరసన కార్యక్రమం చేపట్టాం. దిష్టిబొమ్మ దగ్గర పెట్టాలని చెప్పి నిరసన కార్యక్రమం చేపట్టాము. దాన్ని పోలీసులు అడ్డుకునే కార్యక్రమం చేస్తారు. సరైన పద్ధతి కాదని చెప్పదలుచుకున్నాం. సో ఒకటే చెప్తా ఉన్నారు వామపక్ష నాయకులు, అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి. అమిత్ షాని సమర్థిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభిశంసన చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ అజిత్ వర్మ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.